అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు లీడర్స్ వార్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ మాటల యుద్ధం పతాక స్థాయికి చేరుకుంటోంది. ప్రచారంలో దూకి నేతలు తమ ప్రచారాన్ని హోరెత్తించేస్తున్నారు. నియోజకవర్గాలు అడుగు పెడుతూ ఉంటే కనుక ఆ మంటలు సెగ ఎగ్జాక్ట్గా ఫీల్ చేయొచ్చు. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల పరిస్థితి ఎలా ఉంది, ఎవరి మధ్య ఎటువంటి వ్యూహాలు ఉన్నాయి, ఎవరెవరు ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు, ఇవన్నీ మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాదు ఎవరు గెలిచే అవకాశం ఉంది అనే అంశానికి సంబంధించి కూడా ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి ఆసక్తికర నియోజకవర్గం. ఇన్ఫాక్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా ఇంట్రెస్టింగ్గా చూసే నియోజకవర్గం పులివెందుల. పులివెందుల నుంచి ఎవరు బరిలోకి దిగుతున్నారు, ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు, అక్కడ ఎవరి వ్యూహాలేంటి, ముందుగా ఎవరెవరు బరిలో దిగుతున్నారు, వాళ్ళ ప్రొఫైల్స్ ఏంటి చూసే ప్రయత్నం చేద్దాం. వైసీపీ బరిలోకి దించింది. ఇన్ఫాక్ట్ వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాగే తెలుగుదేశం పార్టీ బరిలోకి దించింది మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, బీటెక్ రవి అంటూ ఉంటారు. సో వీళ్ళిద్దరికి సంబంధించి ప్రొఫైల్స్ చూద్దాం. ముందుగా వైసీపీ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రొఫైల్ కనుక చూస్తే, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత, బీకాం చదువుకున్నారు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక అలాగే 2009లో తొలిసారి కాంగ్రెస్ నుంచి కడప ఎంపీగా పోటీ చేశారు, గెలిచారు. తండ్రి రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత వైసీపీ పార్టీని స్థాపించారు ఈయన. ఇక గత 2 ఎన్నికల్లో 1,20,000 ఓట్లకు పైగా భారీ మెజారిటీతో గెలిచారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇది వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ప్రొఫైల్. ఇక తెలుగుదేశం పార్టీ బరిలోకి దించింది మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్ి, బీటెక్ రవి అని కూడా అంటూ ఉంటారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత, బీటెక్ చదువుకున్నారు. దీంతో ఆయన బీటెక్ రవి అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అలాగే చిన్నాన్న హత్యకు గురవడంతో రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చారు మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి. కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ కూడా అయిన 2011 ఉప ఎన్నికల్లో జగన్పై పోటీ చేశారు, ఓటమిని చవిచూశారు మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి. ఇది అభ్యర్థులకు సంబంధించిన ప్రొఫైల్. ఇక పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి క్లుప్తంగా చూసే ప్రయత్నం చేస్తే కనుక, కడప లోక్సభ స్థానంలో భాగం పులివెందుల నియోజకవర్గం. 1978 నుంచి వైఎస్ కుటుంబ సభ్యులదే ఇక్కడ గెలుపు. అంటే ఒకసారి చూడొచ్చు, 78, 88, 98, 2008, 2018, అంటే దాదాపు 4 దశాబ్దాల పాటు ఇటు వైఎస్ కుటుంబందే అక్కడ హవానే చెప్పుకోవాలి. ఇక సింహాద్రిపురం, లింగాల, తొండూరు, పులివెందుల, వేముల, వేంపల్లి, చక్రాయపేట మండలాలు పులివెందుల నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఇక ఇక్కడ సామాజిక వర్గానికి సంబంధించి ఎవరికి ఎన్ని ఓట్లు ఉన్నాయనే అంశానికి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్. ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి 60,000 ఓట్లు ఉన్నాయి, బలిజ సామాజిక వర్గానికి 40,000 ఓట్లు, బీసీ సామాజిక వర్గానికి 50,000 ఓట్లు, అలాగే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి 40,000 ఓట్లు. ఇక ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి 30,000 ఓట్లు ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈసారైనా టీడీపీ అక్కడ గెలుపును సాధిస్తుందా, లేకపోతే మళ్ళీ వైఎస్ కుటుంబాందే హవానా? ఎవరి విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ముఖ్యంగా ఎటువంటి అంశాలు ఈసారి ప్రభావితం చేయబోతున్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కిషోర్ అప్డేట్స్ అందించబోతున్నారు. కిషోర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ అంటే వైసీపీ నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బరిలో దిగుతున్నారు. అట్ ద సేమ్ టైం టీడీపీ నుంచి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, బీటెక్ రవి అని కూడా అంటూ ఉంటారు. సో వీళ్ళిద్దరు బరిలో దిగుతున్నారు. కానీ గత 4 దశాబ్దాలుగా వైఎస్ కుటుంబందే అక్కడ హవా. సో ఈసారి టీడీపీ గెలవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తోంది, విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ప్రభావితం చూపించే అంశాలేంటి? థ్యాంక్ యూ సచిన్. ఏదైతే పులివెందుల నియోజకవర్గంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ అంతా కూడా ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేస్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే వివేక హత్య కేసుకు సంబంధించి ఏదైతే ఇటీవల కాలంలో గత వారం రోజులుగా కూడా ఆమె తిరుమల ఏపీ పిసిసి చీఫ్ గా ఈ ప్రాంతంలో పర్యటించింది. పులివెందులలో కూడా ప్రజల్లో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఓవైపు సంబంధించినటువంటి అంశాన్ని వివరిస్తూ కూడా ప్రజలను అర్జించే ప్రయత్నం చేశారు. ఒకవైపు కొంగు పట్టుకొని ఓటు వేయొద్దంటూ కూడా సూచించింది. అయితే ఒక రకంగా ఆమె కడప పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న తరుణంలో కూడా అక్కడ పులివెందుల నియోజకవర్గం ఒక భాగం. అందులో భాగంగానే పులివెందులలో కూడా అటు ఈ ప్రభావం ఎక్కువగా చూపే అవకాశాలు లేకపోయినటువంటి భావనలు కూడా అటు వినిపిస్తుంది. మరోవైపు ఏదైతే ప్రభుత్వం ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి
నియోజకవర్గం కావడంతో ఇప్పటికే ఏదైతే అభివృద్ధికి సంబంధించినటువంటి పలు కార్యక్రమాలు బస్టాండ్ కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రైతులకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా మార్కెట్ యార్డ్ వంటి వాటికి కూడా, అదేవిధంగా విద్యార్థికి సంబంధించి ఏదైతే ఇంజనీరింగ్ కళాశాల కావచ్చు, అదేవిధంగా మెడికల్ కళాశాలను కూడా ఏర్పాటు చేస్తారు. అంటే ఒక రకంగా పులివెందుల ప్రాంతాన్ని దశాబ్దాల కాలంగా వైఎస్ కుటుంబం హవా కొనసాగుతున్న పరిస్థితి. ఆ పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రాంత వాసులకు అన్ని విధాల ఏర్పాట్లు చేయాలి. ఏదైతే వారికి మౌలిక వసతులతో పాటు అటు విద్యా వైద్య రంగంలో ఉన్నటువంటి, అదేవిధంగా రైతాంగానికి సంబంధించినటువంటి అన్ని అంశాలపైన కూడా అటు పరిగణలోకి తీసుకొని అక్కడ అభివృద్ధి చేస్తున్న పరిస్థితి. అయితే మరోవైపు ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డిపై అటు పట్టణ ప్రాంతాల్లో కొంత వ్యతిరేకత ఉన్నటువంటి పరిస్థితి మాత్రం వాస్తవం. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఏదైతే నవరత్నాల పథకాలు అమలు చేస్తున్నటువంటి తరుణంలో లబ్ధి పొందారన్నటువంటి భావన అటు గ్రామీణ ప్రాంత వాసుల్లో కూడా వినిపిస్తారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కాస్త ప్రభావం ఏదైతే వివేక హత్య కేసుకు సంబంధించిన ప్రభావం చూపవచ్చు. అయితే బీటెక్ రవి ఏదైతే టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి బీటెక్ రవి కూడా గతంలో ఏదైతే తను మొదటి నుంచి కూడా ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక విధానాలు గతంలో ఏదైతే రైతులకు సంబంధించి డ్రిప్ ఇరిగేషన్ వంటి సౌకర్యం ఉండేది, కానీ ప్రస్తుత ప్రభుత్వంలో కూడా డ్రిప్ ఇరిగేషన్ లేక రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రైతాంగానికి సాగునీరు అందని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఎత్తి చూపుతూ ఆయన ఒకవైపు ఆ ప్రచారంలోకి దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను కూడా వివరిస్తూ కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా అటు జగన్ కు కొంతమేర అక్కడ అసమ్మతి ఉన్నట్టు మాట వాస్తవమే. నేతల్లో కూడా అసంతృప్తి వ్యక్తం అవుతున్న పరిస్థితి. అయితే ఆ అసంతృప్తిని బుజ్జగించేందుకు ఇప్పటికే ఏదైతే ఎంపీ అవినాష్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా కొందరు కీలక నేతలు కూడా పులివెందులలో భేటీ అయ్యి వారందరితో కూడా చర్చించడం జరిగింది. చర్చించిన తర్వాత వారి సమస్యలకు కూడా సానుకూలంగా స్పందించడంతో పాటు అదేవిధంగా రానున్న రోజుల్లో మంచి అభివృద్ధిని సాధించే దిశగా కూడా అడుగులు వేస్తామని హామీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం అసమ్మతి నేతలు కూడా బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. అయితే మొత్తం మీద చూసుకుంటే మాత్రం అటు ఏదైతే వివేక హత్య కేసుకు సంబంధించిన ప్రభావం ఏదైతే షర్మిల తను పదే వివేక హత్య కేసుకు సంబంధించినటువంటి విషయాన్ని ప్రస్తావిస్తున్న తరుణంలో కూడా అంత పెద్ద స్థాయిలో మెజారిటీ రాకపోవచ్చు, కానీ కాస్త తక్కువ మెజారిటీ అంటే మెజారిటీ తగ్గే అవకాశాలు ఉన్నాయన్నటువంటి భావన ఆ ప్రాంత వాసులు వ్యక్తం అవుతుంది. అయితే మొత్తం మీద చూసుకుంటే మాత్రం అక్కడ మాత్రం వైసీపీదే హవా అనే చెప్పవచ్చు. ఎందుకంటే దశాబ్దాల కాలంగా ఆ ప్రాంత ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని అంటే వైఎస్ కుటుంబానికే పట్టం కడుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అతని భారీ మెజారిటీతో గెలిచినటువంటి వైఎస్ జగన్ ఈసారికి మాత్రం ఖచ్చితంగా తక్కువ మెజారిటీతో గెలుస్తారన్నటువంటి ప్రచారం కూడా ఉంది. టీడీపీకి మాత్రం కాస్త మెరుగైన ఏదైతే ఓట్లు రావచ్చు, కానీ గెలిచే పరిస్థితి లేదన్నటువంటి భావన అటు అందరిలో వినిపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ప్రధానంగా అటు వైఎస్ కుటుంబానికి ఎప్పటి నుంచో అంటే దశాబ్దాల కాలంగా కూడా అక్కడ వైఎస్ కుటుంబానికి వెన్నంటి ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో వైఎస్ వివేక హత్య అంటే వైఎస్ వివేక ఆ పులివెందుల ప్రాంత ప్రజలకు ఎవరికైనా సరే పేరు పెట్టి పిలిచగల సమర్థత ఉన్నటువంటి నేత ఆయన ప్రభావం కూడా చూపే అవకాశం ఈ ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో కిషోర్ ఇక్కడ వైఎస్ కుటుంబం ముఖ్యంగా వైఎస్ వివేకకు సంబంధించి వైఎస్ వివేక భార్య సౌభాగ్యమ్మ అక్కడ బరిలోకి దిగే అవకాశం ఉందా? అటువంటి చర్చ జరుగుతుంది కదా, అక్కడ అటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సౌభాగ్యమైన బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటు సౌభాగ్యం కానీ లేకపోతే సునీత కానీ బరిలోకి దిగచ్చు అనే చర్చ జోరందుకున్న నేపథ్యంలో అక్కడ ఎటువంటి చర్చ జరుగుతోంది? ఎస్ సచిన్ అదే చెప్పబోతున్నా. మరి ఎందుకంటే వివేక హత్య అంటే వివేకకు పులివెందుల ప్రాంతమే కాదు కడప జిల్లాలో కూడా పేరు పెట్టగల పిలిచేటువంటి నేత. ఆ నేతకు మంచి పరిచయాలు ఉన్నాయి. అదేవిధంగా ఆ ప్రాంత వాసుల్లో కూడా కలిదిరిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వివేక అనే చెప్పవచ్చు. అంటే ఎందుకంటే ప్రధానంగా వివేకకు మంచి పేరుంది. సౌమ్యుడు, మృదు స్వభావి, ఎప్పుడు కూడా చిరునవ్వుతో పలకించేవాడు, ఆప్యాయంగా పలకరించేవాడినటువంటి భావన ఆ ప్రాంత వాసుల్లో వ్యక్తం అవుతుంది. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ వివేక భార్య ఏదైతే సతీమణి సౌభాగ్యమును బరిలోకి దించాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే ఏదైతే సునీత కావచ్చు, అదేవిధంగా షర్మిల కూడా ఆ ప్రాంతాల్లో కూడా ప్రచారం కూడా చేస్తున్న పరిస్థితి. ఒక రకంగా బస్సు యాత్రలో కూడా ఈ విషయాన్ని చెప్పకపోయినా కూడా అక్కడ వైఎస్ వివేక భార్య ఖచ్చితంగా పులివెందుల నుంచి పోటీ చేయించాలన్నటువంటి యోచనలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. అందులో భాగంగానే ఆమె కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అయితే సుముఖత వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో అక్కడ ఏదైతే వైఎస్ జగన్ కూడా కాస్త ఈ ప్రభావం ఎక్కువగా చూపే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే వైఎస్ వివేకకు మంచి పేరు. వైఎస్ కుటుంబంలో వైఎస్ వివేక అంటే పులివెందుల ప్రాంతం ప్రజల్లో ఎవరిని అడిగినా కూడా వైఎస్ వివేక అంతటి సౌమ్యుడు, మృదుస్వభావి ఉండబోరన్నటువంటి భావన, అదేవిధంగా ఆయనకు ఖచ్చితంగా ఏదైతే మద్దతు పలకాలన్నటువంటి భావన కూడా ఆ ప్రాంత వాసులో వ్యక్తం అవుతున్న పరిస్థితి. అయితే మొత్తం మీద చూసుకుంటే మాత్రం వివేక ప్రభావం ఖచ్చితంగా చూపే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే
సౌభాగ్యమో పోటీ చేస్తే మాత్రం అక్కడ ప్రభావం భారీగానే ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే మెజారిటీ మాత్రం తగ్గే అవకాశాలు ఉంటాయి కానీ అంతే గెలుపుకు మాత్రం ఎలాంటి దోకా లేదన్నటువంటి భావన ఆ ప్రాంత ప్రజల్లో వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఇందుకు ప్రధాన కారణం అక్కడుంటే నేతలంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా వైఎస్ అవినాష్ రెడ్డి సంబంధించినటువంటి అనుచరవర్గం అంతా కూడా మండలాల్లో వారీగా వేసుకొని ఆ ప్రచారాలు అది ఇతరత్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి నేపథ్యంలో ఖచ్చితంగా రానున్న ఏదైతే జరగనున్న ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారన్నటువంటి ధీమా అటు వారిలో వ్యక్తం అవుతున్న పరిస్థితి. మరోవైపు మెజారిటీ మాత్రం భారీ స్థాయిలో తగ్గే అవకాశాలు లేకపోలేనటువంటి భావనలు కూడా ఇక్కడ వినిపిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది సచిన్. రైట్ కిషోర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మొత్తంగా అయితే మాత్రం పులివెందులకు సంబంధించి ఈసారి ఒక టఫ్ ఫైట్ నెలకొనే అవకాశం ఉంది. కానీ వైఎస్ కుటుంబానికి సంబంధించి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వైపే అక్కడ మొగ్గు చూపుతున్నారనే ఒక ముఖ్యంగా అటువంటి చర్చ అయితే మాత్రం అక్కడ జరుగుతుంది. సో చూడాలి మరి ముఖ్యంగా అక్కడ జరుగుతున్న పరిణామాలు కావచ్చు, లేకపోతే ప్రచారం కావచ్చు, ఇవన్నీ కూడా ఎటువంటి పరిణామాలకు దారితీయచ్చు, ఎవరిని గెలిపించవచ్చు అనే అంశానికి సంబంధించి మాత్రం ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. సో ఈసారి పులివెందులకు సంబంధించి ఏం జరగబోతోంది అనేది ఒక ఇంట్రెస్టింగ్ అలాగే ఒక ఉత్కంఠను కలిగిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏం జరిగినా సరే అది ఒక చరిత్ర కింద నిలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు అక్కడ జరుగుతున్న రాజకీయ పరిణామాలు కావచ్చు, లేకపోతే ప్రచారం కావచ్చు, వీటన్నిటిని పరిశీలిస్తే కనుక ఇటు వైసీపీ గెలిచిన చరిత్ర కింద మనం భావించవచ్చు. అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీకి సంబంధించి అక్కడ గెలుపు అవకాశాలకు సంబంధించి ప్రతి వ్యూహాలతో ముందుకెళ్తుంది. కాబట్టి ఒకవేళ టీడీపీ గెలిచినా అదొక చరిత్ర కింద మారే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ కూడా ఎవరిని బరిలోకి దించుతున్న అంశానికి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. సో చూద్దాం ఏం జరగబోతుంది, ప్రజలు ఎవరిని తమ ఎమ్మెల్యేగా పులివెందుల నుంచి అసెంబ్లీకి పంపించబోతున్న అంశానికి సంబంధించి మే 13న డిసైడ్ చేయబోతున్నారు. అట్ ద సేమ్ టైం జూన్ 4న ఆ వ్యక్తి ఎవరు అనేది చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.